చెన్నై అలాగే ఆర్సీబీ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కి యష్ దయాల్‌కి ఏదో సంబంధం ఉంది. గత ఏడాది కూడా యష్ దయాలే చెన్నై సూపర్ కింగ్స్ జట్టును చిత్తుగా ఓడించేశాడు. అయితే ఈ క్రమంలో ఎంఎస్ ధోని యష్ దయాల్ దగ్గరికి వెళ్లి చేసిన పనికి ఒక్కసారిగా బెంగళూరు జట్టు ఆటగాళ్లు షాక్ అయిపోయారు. నిజానికి నిన్న ఆఖరి ఓవర్‌లో చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేద్దామని రంగంలోకి దిగిన ధోనిని వికెట్ తీసేసి యష్ దయాల్ మొత్తం ఆటను మలుపు తిప్పాడు. 6 బంతుల్లో 6 పరుగులు మాత్రమే ఇచ్చి వాళ్ళ పతనాన్ని శాసించాడు. దీంతో 2 పరుగుల తేడాతో చెన్నై జట్టు ఓటమి పాలైంది. అయితే ఇక డ్రెస్సింగ్ రూమ్ దగ్గర యష్ దయాల్ మిగతా ఆర్సీబీ ఆటగాళ్లతో పని చేసుకుంటున్న సమయంలో ధోని వచ్చి తనని కంగ్రాచులేట్ చేశాడు. ప్రత్యేకంగా తనతో 20 నిమిషాల పాటు మాట్లాడడం జరిగింది. అయితే ఈ విషయాన్ని యష్ దయాల్ తన సోషల్ మీడియాలో పెడుతూ ఏమన్నాడంటే, ఎంఎస్ ధోని అంటే మా అందరికీ అంటే మా యువ ఆటగాళ్ళందరికీ తను ఒక లివింగ్ లెజెండ్. తనతో ఆడతానని కానీ, తనకు ప్రత్యర్థిగా ఉంటానని కానీ నేను నా జీవితంలో అనుకోలేదు. కానీ గత కొన్ని ఏళ్లగా కొన్ని సీజన్స్ ఐపీఎల్‌లో నేను ఇటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాను. అయితే ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని ఓడించడమే కాకుండా ధోని వికెట్ తీయడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. అయితే ఐపీఎల్ ఎటువంటి గేమ్ అంటే ఒకే ఓవర్‌లో ఒక బౌలర్‌ను ఖచ్చితంగా కింద పడేస్తుంది. ఇంకొక వైపు పైకెత్తేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా తట్టుకొని నిలబడాలని చెప్పాడు ఎంఎస్ ధోని. అయితే ఎటువంటి సిట్యుయేషన్స్‌లో అయినా సరే నిలదొక్కుకొని ఉండాలని, ఆటని ప్రేమించాలి కానీ గెలుపుని గానీ, ఓటమిని కానీ, ప్రేమించడం గానీ, ద్వేషించడం కానీ చేయకూడదు అంటూ ఆయన నాకిచ్చిన విలువైన, అమూల్యమైన సజెషన్స్ నిజంగా నాకు జీవితాంతం ఉపయోగపడతాయంటూ పేర్కొన్నాడు.